and my dear parents, JEE 2025 Session 2 Examination 4th April Shift 1 పేపర్ అనాలిసిస్ కనుక చూస్తే మనకు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్తో కంపేర్ చేసిన ఆర్ సెకండ్ అండ్ థర్డ్ రోజు ఎగ్జామ్ జరిగిన పేపర్స్తో కంపేర్ చేసిన ఈ రోజు పేపర్ డిఫికల్టీ కాస్త ఇంక్రీజ్ అయిందనే చెప్పొచ్చు. ఓవరాల్గా సబ్జెక్ట్ వైజ్గా డిఫికల్టీ ఎలా ఉంది, టోటల్ పేపర్ డిఫికల్టీ ఎలా ఉంది చూద్దాం. మీకు పర్సంటేజ్ ర్యాంక్ బేస్ చేసుకొని కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్లో జాయిన్ అవుతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డే 1 నుంచి స్టార్ట్ చేసి మీ అడ్మిషన్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్గా ఫుల్ సపోర్ట్ జెన్యూన్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెంటనే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ద బెస్ట్ కాలేజీలో మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ రావాలంటే కంప్లీట్ గైడెన్స్ మన ద్వారా మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మ్యాథ్స్లో కనుక చూసుకుంటే ఎస్టర్డే లాగా కాంప్లెక్సిటీ లేని క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు 2 డేస్లో కనుక చూసుకుంటే, కానీ ఈరోజు డిఫికల్టీ అండ్ లెంతీ క్వశ్చన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. డూయబుల్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే ఎస్టర్డే వరకు 2 పేపర్స్లో అంటే ఓవరాల్గా 4 షిఫ్ట్స్ పేపర్స్ కనుక చూసుకుంటే 12 to 15 క్వశ్చన్స్ డూయబుల్ వచ్చాయి. కానీ ఈరోజు ఆ డూయబుల్ క్వశ్చన్స్ ఈజీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే తగ్గాయి. 8 to 12 మాత్రమే రావడం జరిగింది. ఫిజిక్స్ ఈజీ సైడే వచ్చింది, కానీ టోటల్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి డిఫికల్టీ లెంతీ లెవెల్ అయితే వచ్చేసింది. మళ్ళీ కెమిస్ట్రీలోనే ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి చాలామందికి టైం టేకింగ్తో పాటు డిఫికల్టీ లెవెల్ కూడా ఇంక్రీజ్ అయింది. చాలామంది స్టూడెంట్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేసినా రాలేదని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ బ్యాలెన్స్డ్గానే వచ్చినప్పటికీ సర్ప్రైజింగ్లీ నేమ్ రియాక్షన్స్ సంబంధించి అసలు ఒక క్వశ్చన్ కూడా మాకు కనిపించలేదని చెప్పి చాలామంది స్టూడెంట్స్ చెప్పారు. నేమ్ రియాక్షన్స్ చాలామంది పర్టికులర్గా చదువుకొని వెళ్తారు, కన్ఫామ్గా ఇందులో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మీకు బిగినింగ్లోనే నేను క్లియర్గా చెప్పాను, ఎన్టీఏ కన్ఫామ్గా వెయిటేజ్ విషయంలో చీటింగే అవుతుంది. మీకు ప్రతి చాప్టర్ని కన్ఫామ్గా ఎక్స్పెక్ట్ చేయకండి, చాప్టర్స్ వెయిటేజ్ అనేది షఫల్ అవుతుంది అనేది. సో నేమ్ రియాక్షన్ 4 షిఫ్ట్లలో వచ్చినప్పటికీ ఈరోజు షిఫ్ట్లో అసలు నేమ్ రియాక్షన్ పైన క్వశ్చన్సే కనిపించలేదు. చాలామంది స్టూడెంట్స్ కూడా ఇదే చెప్పారు. సో డిఫికల్టీ లెవెల్ కనుక చూసుకుంటే 2 డేస్ ఎస్టర్డే పేపర్స్తో కంపేర్ చేసుకుంటే ఫిజిక్స్ ఓకే అయినప్పటికీ మ్యాథ్స్ కాస్త ఇంక్రీజ్ అయింది, కెమిస్ట్రీ కూడా కాస్త ఇంక్రీజ్ అయిందనే చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మ్యాథ్స్ మోడరేట్గా, ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్గా, కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి మోడరేట్ టు డిఫికల్టీగా రావడం జరిగింది. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ అయితే మీ పేపర్ కూడా సేమ్ ఇదే లెవెల్లో వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ పీవైక్యూస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.